చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద అండర్ పాస్ నిర్మించాలని తాను చేసిన ఆందోళనపై మంత్రి నారాయణ చేస్తున్న వ్యాఖ్యలు దారుణమని మాజీ ఎమ్మెల్సీ బిట్టపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఆయన మంత్రి నారాయణపై ఫైర్ అయ్యారు. ప్రజా ఉద్యమాలను కించపరుస్తూ మంత్రి నారాయణ మాట్లాడారని, ఏడాదిలోపు చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద అండర్ పాస్ నిర్మించాలని లేదంటే మరోసారి ఉద్యమాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజల మద్దతు లేకుండా ఏ పోరాటాలు జరగవు. ప్రజల చైతన్యాన్ని బట్టి, వాళ్ళ కదలికలను బట్టి మాత్రమే ఏ పోరాటానికైనా విజయం ఆధారపడి ఉంటుంది. దాన్ని మొన్నటి కార్యక్రమం నిరూపించింది. దానికి మొదట అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మంత్రి నారాయణ గారు దీనిపైన స్పందించారు. మొదటిసారిగా ఆయన ఆఫీస్ నుంచి ఏదో రావడం కాకుండా సమాచారం ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ 3 నెలల లోపల శంకుస్థాపన జరుగుతుందని, ఏడాది లోపల దీన్ని పూర్తి చేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించారు. దీన్ని మేము స్వాగతిస్తాం. ఇది అమలు కావాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రకంగా ప్రజల ముందుకి మాటిమాటికి వచ్చి ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు సంబంధించిన విషయాల మీద మాట్లాడేటటువంటి సంప్రదాయాన్ని నెలకొల్పిగానే ఉండినట్టుగానైతే ఈ పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకు వచ్చి చెప్పారు. అది కూడా మేము గట్టిగా అడిగాం. ఆ రోజు మీరు రాండి, ప్రజల ముందుకి చెప్పండి, హామీ ఇవ్వండి, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడండి, మాట్లాడడం ద్వారా మాకు ఒక నమ్మకాన్ని, భరోసాన్ని ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అన్నాం. దానికి తగినట్టుగానే నారాయణ గారు కూడా ఆ మేరకు ముందుకు వచ్చారు. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. ఇది అమలు కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. మాకు ఇందులో రాజకీయాలు ఏమీ లేవు. కానీ మంత్రి గారు ఆ సందర్భంగా వాడిన భాష మాకు బాధ కలిగించింది. మేము అలాంటి భాషను మాట్లాడలేము. మాకు ఆ భాషా పాండిత్యం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ ఏమీ మాట్లాడకూడదని, 5 ఏళ్లకు ఒకసారి ఓటేసి మాకు అప్పచెప్పి ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఇంకొక పని వీళ్ళకి ఏమీ లేదని అభిప్రాయపడుతున్నట్టుగా ఉంది పాలకవర్గాలు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలు తమ అవసరాల కోసంగా డిమాండ్లు చేస్తారు, నిరసనను వ్యక్తం చేస్తారు, పోరాటం చేస్తారు, వీధుల్లోకి వస్తారు, ఎంత దూరమైనా సరే పోరాటానికి సిద్ధపడతారు. ఇది సహజంగా ఉన్నటువంటి చరిత్ర. ఇది ఎక్కడైనా ఉన్నటువంటి చరిత్ర. ఇది మీరు అధికారంలో లేనప్పుడు మీరు కూడా పోరాడారు. మా ధర్నాలకు వచ్చి మాట్లాడడం అనేటటువంటిది కూడా జరిగింది. వీటన్నిటినీ రాజకీయం అనడంలో ఏం పాయింట్ ఉంది? ప్రజలు చేసే పోరాటాలను రాజకీయాలు అంటే నిజంగా అవే రాజకీయాలు ఒక రకంగా మాట్లాడినట్టుగానైతే. కాబట్టి ఈ రకమైనటువంటి భాష మాట్లాడి ప్రజా ఉద్యమాలని కించపరుస్తూ మాట్లాడడం అనేటటువంటిది మంత్రి గారికి సరైనది కాదు అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాము. అలా భవిష్యత్తులో మాట్లాడడం ద్వారా అనవసరమైనటువంటి గ్యాప్ని పెంచుకునే పరిస్థితి కూడా రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పరిపాలించే వాళ్ళ మీద ఉందని చెప్పి మేము వినమ్రంగానే తెలియజేస్తున్నాం. మూడో విషయం, ఇలాంటి హామీలు చాలాసార్లు వచ్చాయి. చాలాసార్లు ఇవి శాంక్షన్ అయినటువంటి వార్తలు కూడా వచ్చాయి, ప్రకటనలు కూడా వచ్చాయి. ఆ తర్వాత అదిగో ప్రారంభమైపోతుంది అని చెప్పే మాటలు కూడా వచ్చాయి. కానీ అమలు కాలేదు. ఇది ఒక చేదు అనుభవం మాకు సంబంధించినంత వరకు. చింతారెడ్డిపాలెం అండర్ పాస్కు సంబంధించి ఈసారి కూడా ఇది మాటలుగా కాకుండా ఆచరణలో అమలు కావాలి అని చెప్పి మంత్రి గారు చెప్పినటువంటి ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్కు లోబడి ఈ పని పూర్తి కావాలని చెప్పి మేము గట్టిగా ఆకాంక్షిస్తున్నాం. ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే, గతానుభవమే పునరావృతం అయ్యేటట్టుగా ఉంటే మళ్ళీ మేము పోరాట కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏమాత్రం వెనకాడము అని చెప్పి కూడా మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ఈ మాట ఎందుకు మా మీద నమ్మకం లేదా అని మీరు అనొచ్చు. కానీ గత అనుభవం మాకు అలా ఉంది. అనుభవం ఆ విధంగా ఉంది. 15 ఏళ్ల నుంచి విని అలిసిపోయాం. వందల మంది ప్రాణాలు పోగొట్టుకోవడము, క్షతగాత్రులు కావడము జరిగింది. ఈ అనుభవంలో నుంచి మేము మాట్లాడుతున్నాం. దయించి మీరు చెప్పిన మాట మీద నిలబడండి. మీరు పూచి తీసుకొని 3 నెలల తర్వాత శంకుస్థాపన జరిగేటట్టుగా, ఆ తర్వాత 1 సంవత్సరం లోపల దీన్ని పూర్తయ్యేటట్టుగా బాధ్యత తీసుకోవాలని ఆ మేరకు మీరు ముందుకు వచ్చారని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. ఆ మాట మీ మాట మీద మీరు నిలబడాలని, ఈ అండర్ పాస్ పూర్తి కావాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తున్నాం.